గారికి, ఎన్టీ రామారావు గారికి, రాజశేఖర రెడ్డి గారికి మాత్రమే ఆ పరిస్థితి లేదు. స్వచ్ఛందంగా జనం వస్తారు. అందులో కూడా రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ జనాకర్షణ కలిగిన వాడు జగన్మోహన్ రెడ్డి. విపరీతం. మాకు నాయకులకైతే రాగిన ఆవేశ పని లేదు. మేము చేయాల్సిందల్లా ట్రాన్స్పోర్ట్ వ్యవహారం ఒకటి చక్కదిద్దితే చాలు. మనుషులు పల్లెల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ రావడానికి మేము వెహికల్ అరేంజ్ చేయగలిగితే చాలు. ఇక వాళ్ళు మా నుంచి దూరాచించడంగా మందాచించడంగా భోజనాలు లేరు. కరెక్ట్గా చెప్పాలంటే జగన్ వచ్చిన తర్వాత జగన్ రాకముందు ఈ జిల్లాలో ఎవరైతే ఉన్నారో నన్ను ఎమ్మెల్యేగా అన్నారు. జగన్ ఉత్సాహాన్ని నన్ను ఎవరు ఉన్నారు ఇక్కడ. అంత క్రేజ్ ఉంది ఆయనంటే. కొన్ని లక్షల మంది జనం సమీకరణ అయ్యే పరిస్థితి ఉంది ఆయన వచ్చే పరిస్థితి. ఇది ఈరోజు సమావేశం. ఇంత గొప్పగా ప్రొద్దుటూరులో సభ జరుగుతూ ఉంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం కడుపులో ఆవాలు పోసుకొని వస్తున్నారు. ఇక్కడ మేము ఏది కార్యక్రమం పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా కానీ ఏదో ఒకటి అల్లరి చేయాల్సిందే, ఏదో ఒక దాడి చేయాల్సిందే, ఏదో ఒకటి అవాంఛనీయ సంఘటనలు క్రియేట్ చేసి పక్కదారి పట్టించడము, లేకపోతే సభను నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం సామాజిక సాధికారిక బస్ యాత్ర జరిగితే వెనర్జని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దళిత బిడ్డను హత్యా ప్రయత్నం చేసి నరికి వాడు ఇప్పుడు కూడా సరిగా కోలుకోలేదు. 6 నెలలు అయిందో ఇప్పుడు కూడా సరిగా కోలుకోలేదు. తలకు 2-3 పెద్ద ఆపరేషన్ చేసి వాడు 2-3 నెలలు హాస్పిటల్లో పట్టించాడు. తీర్మానంగా చంపే ప్రయత్నం చేసినారు. అప్పుడు అట్లా డిస్టర్బ్ చేయాలంటే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు మళ్ళా చిల్లర పనులు వాసవి సర్కిల్ పై నుంచి ఫ్లెక్సీలు పెడితే మా వాళ్ళు ఇట్లా రాత్రికి రాత్రి ఇట్లాంటి 18 కోసినారంట. 18 ఫ్లెక్సీలు కట్టి కోసినారు. అన్నీ ఒకే యాంగిల్లోనే ప్లేట్తో కట్ చేసినారు. అన్నీ ఒకే యాంగిల్ ప్లేట్తో కట్ చేసినారు ఆ వాసవి సర్కిల్ పై నుంచి. దీనివల్ల ఏం లాభం వస్తుంది వాళ్ళకు? ఇట్లా ఫ్లెక్సీలన్నీ చించుకుంటూ పోతే ఒక గొడవ వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో యువకులలో ఒక కోపాన్ని తెప్పించి గొడవల వాతావరణం క్రియేట్ చేయాలనే సభను అంతరాయపట్టింది. ఎన్ని వరదరాజిరెడ్డి గారికి తెలిసి జరిగినాయా తెలియక జరిగినాయా నాకు తెలియదు, కానీ చేసినవి మాత్రం వరదరాజిరెడ్డి మనుషులే, పక్క తెలుగుదేశం పార్టీ మనుషులే. ఇక తెలుగుదేశం పార్టీ మనుషులు కాకుండా ఇక సామాన్య ప్రజలకు ఏమైనా ఫ్లెక్సీలకు వచ్చే అవసరం ఉంటుందే? అది పోనీ మేము కోసుకునే దానికి మాకేమైనా అవసరం? మా సభను మేము గబ్బు పట్టించుకునే దానికి మాకు అవసరం ఉందే? వాళ్ళు అట్లా కూడా మాట్లాడతారు. అబద్దాలు చెప్పడంలో తెలుగుదేశం పార్టీని మించిన వాళ్ళే లేరు. మేమింత డబ్బులు పెట్టి దీనికి 5,200 రూపాయలు గవర్నమెంట్ కట్టి మేము లెక్క 5,000 పెట్టి 10,000 రూపాయలు పెట్టి కట్టుకొని తీరా జగన్ వచ్చే ముందు కోసుకొని అంటే అట్లా గలీజ్గా చూసేదానికి అసహ్యకరంగా కనిపించే పరిస్థితుల్లో ఎట్లా పెట్టుకుంటాము? ప్రజలు ఎందుకు వస్తారు? మాకు కోసేది మాకు సరిపోను వాళ్ళు ఎవరు? తెలుగుదేశం పార్టీని వరదాడి మనుషులే. నేను వరదరాడికి తెలిసి చేయించినాడని చెప్పి చెప్పడంలే. తెలిసి చేయించినా తెలియక చేయించినా కానీ చేసినది మాత్రం నీ మనుషులే, వరదాడి మనుషులే. అప్పుడు బెనర్జీ నరికినది తెలుగుదేశం పార్టీ మనుషులే. ప్రతిదానికి ఏదో ఒకటి చేస్తాను కాదు. నేను అధికారులకు విజ్ఞప్తి చేసేది, ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే మాటే. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎందుకు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు, వాళ్ళ మానసిక ప్రవృత్తి ఏందనేది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇటువంటి చర్యలు చేసే వాళ్ళను కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఎన్నికల కమిషన్ కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్తా ఉన్నాం. ఇది ఒకవైపు. ఇంకో 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం నుంచి ఇంకొక కోణం జరుగుతూ ఉంది. బంకచెన్నాయపల్లి చిన్న గ్రామం, 325 ఓట్లు ఉన్నాయి. అక్కడ రాజేష్ అని మా పార్టీ కార్యకర్త నాయకుడు ఆ పిల్లోనికి ఫోన్ చేసి, రాఘవరెడ్డి నువ్వు ఏజెంట్గా కూర్చోవద్దని బెదిరిస్తాడు. నువ్వు ఏజెంట్గా కూర్చోవద్దు అంటే కూర్చుంటా అన్నా. మా పార్టీ అధికారం లేకొచ్చు, అది వచ్చిన తర్వాత నీ కథ చూస్తాం రా కొడక. నక్కలదిన సుబ్బారెడ్డి మీద ఒత్తిడి చేస్తారు. కామనూరు నక్కలదిన మీద సుబ్బారెడ్డి మీద ఒత్తిడి చేసి అందరూ మా సైడ్ తిరుగుతున్నారు, నువ్వు కానీ అవతల పక్క కూర్చుంటున్నావు, కూర్చోవద్దు, నీ కథ తీరుస్తాం, అట్లా ఇట్లా నీ భూములు కాడ ఇబ్బందులు పెడతాం, ఓటు ఇబ్బందులు పెడతామని ఆ నక్కలదిన సుబ్బారెడ్డి మీద తీవ్రమైన ఒత్తిడి చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కామనూరు గ్రామంలో మా పార్టీని ప్రేమించే వాళ్ళు దళితులున్నారు, ముస్లింస్ ఉన్నారు, రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ ఊర్లో ఓటింగ్ జరగాలి. దేశమందరికీ స్వాతంత్రం వచ్చింది, ప్రొద్దుటూరందరికీ స్వాతంత్రం వచ్చింది. కామనూరు ప్రజలకు మాత్రం స్వాతంత్రం రాలే. అడగా బానిస బతుకులు బతుకుతున్నారు పాపం వాళ్ళు. వరదరాజరెడ్డి గారి పుణ్యం అని ఎప్పుడు మీరే రిగ్గింగ్ చేసుకుంటున్నారు. ఏ రోజున్నా ప్రజల చేత ఓటు ఇచ్చినారా? దానికి సమాధానం చెప్పమంటే తల్లిబొల్లి మాటలని చెప్తారు. ప్రజలకు మేమంటే అభిమానం ఉందా? ప్రజలకు అభిమానం అయితే ఓటు వేస్తే నీకు రావాలా? ఓటు నువ్వు వేసుకోకూడదు. ప్రజలకు నీ మీద అభిమానం ఉందని చెప్పి ప్రజల ఓటు నువ్వు వేసుకుంటావా? ప్రజల భూమి నువ్వు తింటావా? ప్రజల పని నువ్వు చేస్తావా? ఎవరి పని వాళ్ళు చేయాలి కదా.
మళ్ళీ పొద్దున్న లేచినానికి చిలక పలుకులు మాట్లాడతాడు. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం, మిలిటరీ వాళ్ళు ఆడ సోల్జర్స్ ఉండారు, హిమాలయ పర్వతాల కాయలు కస్తున్నారు, వాళ్ళ పుణ్యాన్ని మనం బతుకుతాం అని పెద్ద పెద్ద మాటలు చెప్తావు. నీ ఊర్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. నీ ఊర్లో ఓటకు వినియోగించుకోలేని పరిస్థితుల్లో పెట్టినావు. చేతనైతే రేపు ఎలక్షన్ల ప్రజాస్వామ్యం బద్దం ఎన్నికలు జరుపు. మరి ధైర్యం ఉంటే నీకు ఎక్కువ వచ్చాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చాయి చూసాము. పంకజనాయకులనే బెదిరించివి నీ తమ్ముడు రాఘవరెడ్డి, నీ కొడుకు కొండారెడ్డి ఏమో కామనూరు అక్కడిలోనే బెదిరిస్తారు. కామనూరులో మీరు బెదిరిస్తున్నారు. రేణుకాని మా పాపను భద్రం దెబ్బతన ఏదైతే కూర్చుంటే నీ మూడు నీ కథ రాండి, మనం మాట్లాడుకున్నాం, మనం ఒకటి రాండి మాట్లాడుకున్నాం, మాట్లాడుకునేదాన్ని మీరు రాకపోతే మీ కథ తేలుచాం అని నయము భయము స్వయము అన్ని పెట్టి ప్రలోభాలు. ఒక చోట 500 ఓట్లు, ఒక చోట 300 ఓట్లు, 500 ఓట్లు ఉంటే చిన్న చిన్న ఓట్లకు కూడా బెదిరించుకొని రిగ్గింగులు చేసుకోవాలని ప్రయత్నం చేసే పరిస్థితికి మీరు వచ్చినారు. మీరు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వరదరాజిరెడ్డి ఫ్యామిలీ రాజకీయాలు ఉన్నంతసేపు హింస పెరిగేదానికి ఆస్కారం ఉంది, ప్రజాస్వామ్యం చచ్చిపోయేదానికి ఆస్కారం ఉంది. కవ్వింపు చర్యలు చేయడం గాని, దాడులు చేయడం గాని, రిగ్గింగ్ చేసుకోవడం గాని, ఎన్నిక కావడానికి ఎన్ని అక్రమమైన మార్గాలు ఉన్నాయో అన్ని అక్రమమైన మార్గాలు అవలంబించే మనస్తత్వం కలిగిన వాడు వరదరాజిరెడ్డి. ఇది స్పష్టంగా అధికారులు చెప్తారా, ప్రజలకు చెప్తారా? ఈ వ్యత్యాసాన్ని గమనించమని ప్రజలకు చెప్తా ఉన్నా నేను. నోటితో సమాధానం చెప్తారు అబద్దాల వల్ల, రిగ్గింగులతో సమాధానం చేస్తారు మోసాల వల్ల. మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, వీళ్ళ నోటితో చేసేదానికి కానీ, వీళ్ళ చేతితో చేసే దౌర్జన్యానికి కానీ అన్నిటికీ సమాధానం మీరు ఓటుతో సమాధానం చెప్పమని ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తూ, నేను సాధ్యమైనంత వరకు 101% ఓర్పునే పట్టగలుగుతా, ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రయాణం చేయగలుగుతా, జరిగే ప్రతి పరిణామాన్ని మీకు చెప్పగలుగుతా. మీ ద్వారా ఓటు ద్వారానే వారిని సమాధి కట్టే ప్రయత్నం చేస్తాను.